ఈ ఆకు కనిపిస్తే వెంటనే ఇంటికి తెచ్చుకోండి, కోటీశ్వరులుగా మారిపోతారు. ఈ ఆకు గురించి అందరికీ తెలుసు. ఈ ఆకు అందరికీ ప్రతిరోజు కనిపిస్తూనే ఉంటుంది. ఈ చెట్టుకు కాసే పళ్ళను కూడా మనం ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాము. ఆరోగ్యపరంగా ఈ చెట్టు ఎంతగానో మేలు చేస్తుంది. కానీ ఎవరికీ తెలియని విషయం ఏమిటి అంటే, ఆరోగ్యపరంగానే కాదు, పరిహారాల పరంగా కూడా ఈ చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ చెట్టు గురించి పరిహార శాస్త్రంలో ఎంతో గొప్పగా చెప్పారు. మరి ఇంతకీ ఆ చెట్టు ఏమిటి? ఆ చెట్టు ఆకులతో ఏం చేస్తే మనం కోటీశ్వరులుగా మారుతాం? అంతేకాదు, ఈ ఆకుల వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో ఓం ఔషధి నారాయణో హరి అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వస్తే మనం ఈరోజు తెలుసుకోబోయే చెట్టు మారేడు చెట్టు. సాధారణంగా నేరేడు చెట్లు మన తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశం, పాకిస్తాన్, ఇండోనేషియాలో రోడ్ల పక్కన, ముఖ్యంగా పల్లెటూర్లలో పెద్ద వృక్షాలుగా కనిపిస్తూ ఉంటాయి. పోర్చుగీస్ వారు వీటి విత్తనాలను బ్రెజిల్కు తీసుకువెళ్ళగా అక్కడ పక్షులు ఇష్టంగా తినటంతో అవి వేగంగా విస్తరించాయి. ఆ చెట్లు చాలా వేగంగా పెరుగుతాయి. నేరేడు చెట్టు కేవలం ఒక వృక్షం కాదు, అది మన ప్రాచీన వైద్య విధానాలలో లోతుగా పాతుకుపోయిన ఒక జీవన వృక్షం. దాని పండు నుండి ఆకు వరకు, బెరడు నుండి విత్తనం వరకు ప్రతి భాగం అసంఖ్యాకమైన ఔషధ గుణాలను కలిగి ఉంది. తరతరాలుగా మన పూర్వీకులు దీని ప్రయోజనాలను గుర్తించి వారి దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకున్నారు. నేరేడు చెట్టు కేవలం ఆరోగ్య ప్రదాయిని మాత్రమే కాదు, అది ఒక అద్భుతమైన పర్యావరణ మిత్రుడు కూడా. పెద్ద వృక్షాలుగా పెరిగే నేరేడు చెట్లు గాలిని శుద్ధి చేస్తాయి, ఆక్సిజన్ను విడుదల చేస్తాయి, భూసారాన్ని పరిరక్షిస్తాయి. వాటి దట్టమైన ఆకులు వేసవిలో నీడనిచ్చి వాతావరణాన్ని చల్లబరుస్తాయి. ఇవి పర్యావరణ సమతుల్యతకు తోడ్పడతాయి. పక్షులు, కీటకాలకు ఆవాసాన్ని అందిస్తూ జీవ వైవిధ్యాన్ని పెంపొందిస్తాయి. నేరేడు చెట్టును కేవలం ఔషధ మొక్కగా కాకుండా ప్రకృతిలో ఒక ముఖ్యమైన భాగంగా నిలబెడుతుంది. అంతేకాదు, నేరేడు ఆకులతో కొన్ని పరిహారాలు కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నాయని, అంటే భార్యాభర్తల మధ్య కావచ్చు, పిల్లల మధ్య గొడవలు కావచ్చు, ఇరుగింటి వారితో, పొరుగింటి వారితో కావచ్చు, బంధువులతో కావచ్చు, ఇలా ఎవరితో గొడవలు జరుగుతున్నా, ఇంట్లో మనశ్శాంతి లేకపోయినా, ధన సమస్యలు ఉన్నా, అప్పుల బాధలు ఉన్నా, వీటిలో మీకు ఏ సమస్య ఉన్నా పర్వాలేదు, చక్కగా నేరేడు ఆకులతో ఈ పరిహారం చేసుకోండి. అలా చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఉండే సమస్యలు పోతాయి. అంతేకాదు, ధనలాభం కూడా కలుగుతుంది, లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది, మీరు కోటీశ్వరులుగా మారిపోతారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అసలు ఏం చేయాలి అంటే, చక్కగా మీకు దగ్గరలో ఉన్న నేరేడు చెట్టు దగ్గరకు వెళ్ళి 21 నేరేడు ఆకులను సేకరించి తెచ్చుకోండి. మంచి ఆకులు తెచ్చుకోండి, అంటే చిరుగులు ఉన్నవి, పురుగులు పట్టినవి కాకుండా మంచిగా నీట్గా ఉన్నవి తెచ్చుకోండి. తెచ్చుకొని వాటిని నీడలో ఎండబెట్టి, అంటే ఎండ తగిలే చోట కాకుండా నీడలో పెట్టండి. 1-2 రోజులకు అవి బాగా ఎండిపోతాయి. అప్పుడు ఆ నేరేడు ఆకులను తీసి మెత్తటి పొడిలాగా చేసేసి ఆ పొడిని భద్రంగా దాచిపెట్టుకోండి. వారంలో 2 రోజులు, అంటే మంగళవారం రోజు, శుక్రవారం రోజు, ఈ 2 రోజుల్లో సాయంత్రం పూట ఈ పొడితో ఇంట్లో ధూపం వేయండి. అంటే గుగ్గిలంతో పాటుగా ఈ పొడిని కూడా వేసి ధూపం వేయండి. ఆ ధూపాన్ని ఇంట్లోని అన్ని గదుల్లో చూపించండి. ముందు పూజ గదిలో చూపించి, ఆ తర్వాత బెడ్రూములో, కిచెన్లో, హాల్లో, స్టోర్ రూమ్లో, ఇలా బాత్రూమ్ తప్పించి మిగిలిన అన్ని రూమ్స్లో ఈ ధూపం చూపించండి. ఇలా మొత్తం 3 వారాలు చేయాలి. వారంలో 2 రోజులు ధూపం వేయాలి. ఇలా ఈ చిన్న పని చేస్తే మీ ఇంట్లోని గొడవలు, చికాకులు తగ్గుతాయి, మనశ్శాంతి నెలకొంటుంది, ధన సమస్యలు పోతాయి, అప్పులు ఉంటే ఆ అప్పులు కూడా తీరిపోతాయి, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, ధనలాభం కలుగుతుంది, మీరు ఖచ్చితంగా గొప్ప ధనవంతులుగా మారిపోతారు. కాబట్టి తప్పనిసరిగా నేరేడు ఆకులతో ఈ పరిహారం చేయండి, మంచి ఫలితాలు లభిస్తాయి. ఇలా పరిహారాల పరంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా నేరేడు చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. నేరేడు ఆకులు సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటాయి. వీటిల్లో ఫినోలిక్ కాంపౌండ్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. స్త్రీలలో అండాశయం లేదా
ఎండోమెట్రియం సమస్యల వల్ల సంతానం కలగకపోతే లేత నేరేడు ఆకుల రసంలో ఒక అర స్పూన్ తేనె కలిపి తీసుకుంటే ఆ సమస్యలు తగ్గి సంతానం కలుగుతుంది. ఈ రోజుల్లో విస్తరిస్తున్న షుగర్ వ్యాధికి నేరేడు ఆకులు దివ్య ఔషధంలాగా పనిచేస్తాయి. 2 లేదా 3 లేదా నేరేడు ఆకులను శుభ్రంగా కడిగి 2 వారాల పాటు తింటే షుగర్ వ్యాధి అదుపులోనికి వస్తుంది. నేరేడు ఎండిన ఆకులను పొడి చేసి ఆ పొడితో దంతాలు తోమితే దంతాలు గట్టిపడతాయి. దంత సమస్యలు, చిగుళ్ల వాపులు తగ్గి ఆరోగ్యంగా ఉంటాయి. నేరేడు ఆకుల కషాయం బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్లను రాకుండా కాపాడుతుంది. 10 నుండి 15 గ్రాముల నేరేడు ఆకులను కడిగి దంచి రసం తీసి దానికి 3 నల్ల మిరియాల పొడి కలిపి రోజుకు 2 సార్లు తాగితే కిడ్నీల్లో రాళ్లు కరిగి మూత్రం ద్వారా బయటకు పోతాయి. నోటి దుర్వాసన ఉన్నవారు ఒక ఆకును నమిలి కొంతసేపు నోట్లో ఉంచుకొని ఊసేస్తే తాజా శ్వాస వస్తుంది. ఈ నేరేడు ఆకుల కషాయంతో పుక్కిలిస్తే దంతాలు కదలటము, చిగుళ్ళు వాపులు తగ్గుతాయి. నేరేడు ఆకుల రసంలో పసుపు కలిపి పురుగులు కుట్టిన చోట దురదలు, దద్దుర్లకు రాస్తే అవి తగ్గుతాయి. గొంతు నొప్పి తగ్గడానికి, స్వరం మధురంగా రావడానికి తరచుగా నేరేడు ఆకుల రసంతో పుక్కిలించాలి లేదా లేత ఆకులను నమిలి నీటితో పుక్కిలించాలి. మొలల సమస్య ఉన్నవారు 20 నిమిషాలు నేరేడు ఆకుల రసంతో చిటికెడు పంచదార కలిపి రోజుకు 3 సార్లు 1 వారం తీసుకుంటే మొలల సమస్య తగ్గుతుంది. 2 నేరేడు ఆకులను పేస్ట్ లాగా చేసి చిటికెడు ఉప్పు కలిపి ఉదయం సాయంత్రం తీసుకుంటే డయేరియా తగ్గుతుంది. గుప్పెడు నేరేడు ఆకులు, గుప్పెడు మామిడి ఆకులు కలిపి 1/2 లీటరు నీటిలో 5 నిమిషాలు మరిగించి ఆ నీటిని రోజు మొత్తం కొద్ది కొద్దిగా తాగుతూ ఉంటే వాంతులు తగ్గుతాయి. నేరేడు ఆకులకు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి కాబట్టి రక్తం కారే గాయాలకు, పుండ్లకు ఆకులను దంచి పేస్ట్లాగా చేసి రాస్తే త్వరగా తగ్గుతాయి. లేత నేరేడు ఆకులు నమలటం లేదా కషాయాన్ని నోట్లో వేసుకుని పుక్కిలించటం వల్ల నోరు శుభ్రపడి తాజా శ్వాస వస్తుంది. ముక్కు నుండి రక్తం పడుతూ ఉంటే 10 ml నేరేడు ఆకుల రసాన్ని తాగితే ఆ సమస్య తగ్గుతుంది. ఇది పొట్టలో గ్యాస్ సమస్యను కూడా తగ్గిస్తుంది. జ్వరం వచ్చినప్పుడు నేరేడు ఆకుల కషాయం తాగితే వెంటనే తగ్గుతుంది. 2 గ్లాసుల నీళ్లకు 4 ఆకులు వేసి 5 నిమిషాలు మరిగించి ఈ కషాయం తయారు చేసుకోవచ్చు. ఈ నేరేడు ఆకుల కషాయం నిజంగా ఒక మిరాకిల్ కషాయం. ఇది షుగర్ వ్యాధిని నియంత్రిస్తుంది, నోటిపూత, నోట్లో పుండ్లను తగ్గిస్తుంది, ఆడవారిలో నెలసరి సమస్యలను సరిచేస్తుంది, బీపీని కంట్రోల్ చేస్తుంది, శరీరంలోని ఫ్రీ రాడికల్స్ను తొలగించి క్యాన్సర్ రాకుండా చేస్తుంది, రక్తాన్ని శుద్ధి చేసి కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది, మూత్రం సక్రమంగా జరిగేలాగా చేస్తుంది, నాడులకు, నాడీ కణాలకు బలాన్ని ఇచ్చి ప్రతి అవయవానికి రక్త సరఫరా జరిగేలాగా చేస్తుంది. దీన్ని తరచుగా తాగితే రోగనిరోధక శక్తి అద్భుతంగా పెరిగి ఎలాంటి వ్యాధులు, వైరస్లు రాకుండా 100 సంవత్సరాలు బ్రతికేలాగా చేస్తుంది. ప్రస్తుతం చాలామంది ఈ కషాయాన్ని త్రాగటం మానేశారు. అందుకే ఎన్నో వ్యాధులు వస్తూ ఉన్నాయి. ప్రకృతి మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇక ఇప్పుడు నేరేడు పండ్ల గురించి తెలుసుకుందాం. నేరేడు పండ్లు వగరుగా, తీయగా, కొద్దిగా పుల్లగా ఉంటాయి. పచ్చిగా ఆకుపచ్చ రంగులో ఉండే ఇవి పండిన తర్వాత ఊదా రంగులోనికి మారుతాయి. వేసవి కాలంలో కాచే ఈ పండులో విటమిన్ బి, విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలు, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, గ్లూకోజ్, ఫ్రక్టోస్, కొంత ఫైబర్ ఉంటాయి. నేరేడు పండ్ల గుజ్జు యాంటీ మైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది. చర్మ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియా, ఫంగస్లపై ప్రభావం చూపుతుంది. వీటిల్లోని ఐరన్ రక్తాన్ని శుద్ధి చేసి మొటిమల సమస్యను తగ్గిస్తుంది. నేరేడు పండ్లలోని యాంతోసయానిన్స్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ జీర్ణాశయ సమస్యలైన అతిసారము, అజీర్ణము, ఉబ్బసం వంటివి తగ్గించడంలో సహాయపడుతుంది. నేరేడు పండ్లలో అధికంగా ఉండే పొటాషియం రక్తపోటును తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వీటిల్లోని విటమిన్లు, ఖనిజాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి అర్థరైటిస్ చికిత్సకు, వాపులను తగ్గించడానికి ఉపయోగపడతాయి. నేరేడు పండ్ల విత్తనాలు గుజ్జు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడం ద్వారా మధుమేహ సమస్యలైన తిమ్మిర్లు, కంటి శుక్లం వంటి వాటిని ఆలస్యం చేస్తాయి. అధిక దాహము, తరచూ మూత్ర విసర్జన వంటి లక్షణాలను కూడా నయం చేయటంలో సహాయపడుతూ ఉంటాయి. నేరేడు ఎంత మేలు చేసేదైనా దానిని సరైన మోతాదులో తీసుకోవటం ముఖ్యం. ముఖ్యంగా సీజన్ మారే సమయంలో గొంతు సమస్యలు ఉన్నవారు, ఉబ్బసం ఉన్నవారు లేదా సున్నితమైన జీర్ణ వ్యవస్థ ఉన్నవారు దీనిని మితంగా తీసుకోవాలి. ఏదైనా ఆరోగ్య పరిస్థితి ఉన్నప్పుడు నేరేడును ఔషధంగా
వాడాలనుకుంటే ఆయుర్వేద వైద్యుడిని లేదా ఆరోగ్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. నేరేడు చెట్టు కేవలం ఒక పండునిచ్చే చెట్టు కాదు, అది మన ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడే ఒక అద్భుతమైన జీవన వృక్షం. దాని ప్రయోజనాలను అర్థం చేసుకుని సరైన పద్ధతిలో సద్వినియోగం చేసుకుంటే మనం ప్రకృతితో అనుసంధానమై ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితాన్ని గడపవచ్చు. తెలుసుకున్నారు కదా నేరేడు చెట్టు గురించి, నేరేడు ఆకులతో చేయవలసిన పరిహారాల గురించి. ఈ వీడియో నచ్చితే తప్పక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ జీవితం మారబోయే ముందు ఇవి కనిపిస్తాయి. ఇవి మిమ్మల్ని అపర కుబేరులను చేస్తాయి. ఒక్కసారి వీటిని చూడండి. ఇవి మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. ఇంతకీ ఇవి ఏమిటా అని ఆలోచిస్తూ ఉన్నారా? ఇవి మర్రి చెట్టు పండ్లు. కొంతమంది వీటిని కాయలని కూడా అంటారు. ఇవి మర్రి చెట్టుకు కాస్తాయి. మర్రి చెట్టు కాయలతో మనకేమిటి ఉపయోగం అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. ఈ కాయలతో పరిహారం చేస్తే ధనాన్ని ఇట్టే ఆకర్షించుకోవచ్చు. ఇది వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇదే నిజం. మర్రి చెట్టు కాయలతో మీరు పరిహారం చేశారంటే మీ జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలను తొలగించుకోవచ్చు. ఇవి మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు అంటే కేవలం అప్పు సమస్యలే కాదు, మీ దగ్గర డబ్బు నిలవకపోవటము, ఇతరులు మీ వద్ద డబ్బు తీసుకొని పోగొట్టుకోవటము, లోన్స్ వంటివి రాక ఇబ్బంది పడటం, ఆర్థికంగా పురోగతి లేకపోవటం, ఇవన్నీ కూడా ఆర్థిక సమస్యల కిందే వస్తాయి. మీకు ఉన్న ఆర్థిక సమస్యలను తొలగించుకొని మీ జీవితాన్ని మార్చుకోవాలంటే ఈ మర్రి చెట్టు కాయలతో పరిహారం చేయండి. సాధారణంగానే మర్రి చెట్టును దైవ స్వరూపంగా కూడా భావిస్తూ ఉంటాము. ఈ చెట్టు యొక్క వేరులు, ఆకులు, కాయలు అన్నీ ఎంతో విశిష్టతను కలిగి ఉంటాయి. ఈ చెట్టు యొక్క ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఈ చెట్టు గురించి పురాణాలలో కూడా చెప్పడం జరిగింది. మరి ఈ చెట్టు గొప్పతనం ఏమిటి? ఈ చెట్టు మొక్క కాయలతో ఏ పరిహారం చేస్తే మీ జీవితం మారుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మర్రి చెట్టు భారతదేశంలో ఒక పవిత్రమైన మరియు విశేషమైన వృక్షం. ఇది భారతీయ జాతీయ వృక్షం కూడా. దీనిని ఆంగ్లంలో బనియన్ ట్రీ అంటారు. మర్రి చెట్టు దాని విశాలమైన వ్యాప్తి, బహుళ కాండాలు మరియు ఔషధ గుణాల వల్ల ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంది. దీని గురించి అనేక ఆసక్తికరమైన విషయాలు, ఉపయోగాలు మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత ఉన్నాయి. మర్రి చెట్టు పెద్దదిగా ఉండటం వల్ల సంవత్సరానికి 260 టన్నులకు పైగా కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి అధిక మొత్తంలో ఆక్సిజన్ను విడుదల చేయగలదు. అందుకే మర్రి చెట్టు ఉన్న ప్రదేశాలలో చుట్టుప్రక్కల ప్రాంతాల కంటే 5 డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత ఉంటుందని అంటూ ఉంటారు. మర్రి చెట్టు హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన మరియు విశేషమైన వృక్షాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. దీనిని వటవృక్షం అని కూడా పిలుస్తారు. ఈ చెట్టుకు పరిహార శాస్త్రంలో కూడా ఎంతో విశిష్టత ఉంది. ఈ చెట్టు యొక్క కాయలతో పరిహారం చేస్తే ధన ఆకర్షణ పెరుగుతుంది, నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. వీటికి అంతటి శక్తి ఉంటుంది. ఈ పరిహారం ఎవరైనా చేసుకోవచ్చు. ఆడవారు, మగవారు ఎవరైనా చేయవచ్చు. కానీ ఆడవారు పీరియడ్స్లో ఉంటే చేయకండి. ఈ పరిహారం అనే కాదు, మొక్కలకు సంబంధించిన ఏ పరిహారమైనా సరే ఆడవాళ్ళు పీరియడ్స్లో ఉంటే చేయకండి. పీరియడ్స్ టైంలో మొక్కలు లేదా చెట్ల దగ్గరకు వెళ్ళకపోవటం చాలా మంచిది. ఇక ఈ పరిహారం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ఈ పరిహారం ఆదివారం రోజులలో అమావాస్య తిథి ఉన్న రోజున చేయకండి. ఈ పరిహారం ఎవరు చేసినా తలకు స్నానం చేసి చేయాలి. పరిహారం చేసిన రోజు మాంసాహారం తినకూడదు. మగవారైతే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఈ పరిహారం చేసేవారు నమ్మకంతో చేయాలి. ఎందుకని ఇన్ని విషయాలు చెప్తూ ఉన్నాము అంటే, మనం పరిహారం చేస్తే సరిపోదు, దానికంటూ నియమాలు కూడా పాటించాలి. అప్పుడే ఫలితం సంపూర్ణంగా వస్తుంది. స్నానం చేసిన తర్వాత మీకు దగ్గరలో ఉండే మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఇంకొక విషయం ఏమిటి అంటే, మిట్ట మధ్యాహ్నం కాకుండా ఉదయం 6-7 లోపు ఈ చెట్టు దగ్గరకు వెళ్ళి కాయలు తెచ్చుకోండి. స్నానం చేసి చెట్టు దగ్గరకు వెళ్ళి కాయలను తెచ్చుకోండి. ఈ కాయలతో మనం 2 రకాల పరిహారాలు చేస్తాము. ఒకటి ధనాన్ని ఆకర్షించుకోవడానికి, ఇంకొకటి నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి. ఈ పరిహారానికి 6 లేదా 8 కాయలు తెచ్చుకోండి. వాటిని కడిగి మీ పూజా మందిరంలో పెట్టండి. ఆ తర్వాత ఒక రెడ్ క్లాత్, ఒక పసుపు రంగు క్లాత్ తీసుకోండి. అందులో 3 మర్రి కాయలను వేయండి. రెడ్ క్లాత్లో 3, ఎల్లో క్లాత్లో 3 మర్రి కాయలను వేయండి. రెడ్ క్లాత్లో రూపాయి కాయను, పసుపు, కుంకుమ వేయండి. ఎల్లో క్లాత్లో కొంచెం నల్ల నువ్వులు, ఉప్పు వేయండి. వాటిని మూట కట్టి మీ ఇష్టదైవం ముందు పెట్టుకోవాలి. పూజ చేసిన తర్వాత ఆ మూటకు ధూపం చూపించండి. కాసేపు అలా పూజ గదిలో వాటిని ఉంచిన తర్వాత రెడ్ క్లాత్ మూటను మీ బీరువా లేదా లాకర్లో పెట్టుకోండి.
ఎల్లో మూటను మీ ఇంటి ప్రధాన గుమ్మానికి కట్టాలి, అంటే సింహద్వారానికి కట్టుకోవాలి. ఇలా చేస్తే ధన ఆకర్షణ పెరుగుతుంది, ధన సమస్యలు తగ్గుతాయి. అంతేకాదు మీ ఇంటికి ఉన్న దిష్టి దోషాలు కూడా తొలగిపోతాయి. ఇది చాలా పవర్ఫుల్ పరిహారం. ఖచ్చితంగా మీ జీవితం అనేది మారుతుంది. అవరు కుబేరులవుతారు. ఈ మూటను మీరు నెల రోజులకు ఒక్కసారి మార్చాలి. అలా మార్చేటప్పుడు, అంటే మీరు ఆ మూటను తీసేసేటప్పుడు స్నానం చేయండి. ఇంటిలో బీరువాలో పెట్టిన మూటను విప్పి అందులో ఉన్నవి ఏవైనా చెట్టు మొదట్లో పడేయండి. రూపాయి కాయిన్ను ఎవరికైనా దానం ఇచ్చేయండి. ఇంటి గుమ్మానికి కట్టింది మాత్రం స్నానం చేయకముందే తీసి బయటపడేయండి. అది కూడా పారే నీటిలో పడేయండి. పారే నీరు సమీపంలో లేకపోతే ఖాళీ ప్రదేశంలో వాటిని పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి తిరిగి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేసి బీరువాలో పెట్టిన మూటను తీసి ఇంతకుముందు మనం చెప్పుకున్న విధంగా చేయండి. ఇలా క్రమం తప్పకుండా 6 నెలలు చేయండి. ఖచ్చితంగా మీ జీవితం మారి మీకు అదృష్టం పడుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా మర్రి చెట్టు కాయలతో ఈ పరిహారాన్ని చేయండి. శుభ ఫలితాలను పొందండి. ఈ చెట్టు కేవలం ఒక వృక్షం మాత్రమే కాదు, అనేక దేవతలు, పురాణ సంఘటనలు మరియు ఆధ్యాత్మిక తత్వాలకు ప్రతీకగా నిలుస్తుంది. మర్రి చెట్టు హిందూ త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు మరియు శివుల నివాసంగా భావించబడుతోంది. ఈ చెట్టు యొక్క మూల భాగాన్ని సృష్టికర్త బ్రహ్మదేవుడిగా ప్రతీకగా చూస్తారు. మూలాలు భూమిలో లోతుగా పాతుకుపోయి చెట్టుకు ఆధారాన్ని ఇవ్వటం బ్రహ్మదేవుడు సృష్టికి మూలమని సూచిస్తుంది. ఈ చెట్టు యొక్క మధ్య భాగం అనగా కాండం స్థితికర్త విష్ణుమూర్తికి ప్రతీక. విష్ణువు సమస్త విశ్వాన్ని పాలించి రక్షిస్తున్నట్లుగా మర్రి చెట్టు దాని విశాలమైన కాండంతో జీవరాశికి ఆశ్రయం ఇస్తుంది. ఈ చెట్టుపై భాగాలు అనగా కొమ్మలు మరియు ఆకులు లయకారకుడైన శివుడికి ప్రతీక. శివుడు విశ్వాన్ని అంతం చేసి కొత్త సృష్టికి మార్గం సుగమం చేస్తాడు. మర్రి చెట్టు కొమ్మలు విస్తరించి అనేక ఆకులు కలిగి ఉండటం జీవిత చక్రంలోని నిరంతర పరివర్తనను సూచిస్తాయి. ఈ త్రిమూర్తి భావన కారణంగా మర్రి చెట్టును పూజించటం ద్వారా త్రిమూర్తులను పూజించిన ఫలితం లభిస్తుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. మర్రి చెట్టుకు సంబంధించి మన గ్రంథాలలో చాలా కథలు ఉన్నాయి. హిందూ ధర్మంలో ముఖ్యంగా ఉత్తర భారతదేశం మరియు మహారాష్ట్రలో వట సావిత్రి వ్రతం ఒక ముఖ్యమైన పండుగ. ఈ వ్రతం జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి నాడు లేదా అమావాస్య నాడు జరుపుకుంటూ ఉంటారు. ప్రాంతాన్ని బట్టి మారవచ్చు. ఈ వ్రతం సావిత్రి మరియు సత్యవతుల పురాణ కథకు అంకితం చేయబడింది. కథా నేపథ్యం ఏమిటి అంటే, మాత్రదేశపు రాజు అశ్వపతి కుమార్తె సావిత్రి. ఆమె సత్యవంతుణ్ణి ప్రేమించి వివాహం చేసుకుంటుంది. నారద మహర్షి సత్యవంతుడు కేవలం 1 సంవత్సరంలో మరణిస్తాడని చెప్తారు. అయినప్పటికీ సావిత్రి సత్యవతుడిని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంటుంది. సత్యవతుడు మరణించే రోజు వారు అడవిలో మర్రి చెట్టు దగ్గర ఉంటారు. యమధర్మరాజు సత్యవతుడి ప్రాణాన్ని తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు సావిత్రి యమధర్మరాజును అనుసరిస్తుంది. తన పాతివ్రత్యం, భక్తి మరియు వాదనలతో యమధర్మరాజును మెప్పించి సత్యవతుడి ప్రాణాన్ని తిరిగి పొందుతుంది. మర్రి చెట్టు కిందనే ఈ సంఘటన జరిగిందని నమ్ముతూ ఉంటారు. అందుకే సావిత్రి వ్రతంలో మర్రి చెట్టుకు ప్రాధాన్యత ఇస్తారు. జ్యేష్ఠ పౌర్ణమి నాడు వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయుషువు, ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం ఉపవాసం ఉంటారు. వారు మర్రి చెట్టుకు పసుపు, కుంకుమ, పువ్వులు సమర్పించి దానికి దారాన్ని చుట్టి ప్రదక్షిణలు చేస్తారు. ఆ వ్రతం భార్యాభర్తల మధ్య సంబంధం యొక్క పవిత్రత మరియు సావిత్రి యొక్క అచంచలమైన భక్తికి ప్రతీక. మార్కండేయ పురాణంలో కూడా మర్రి చెట్టు విశిష్టత చెప్పబడింది. భారతదేశంలోని నవపర్వంలో మార్కండేయ మహర్షి కథ ప్రసిద్ధి చెందింది. ఇది మర్రి చెట్టుకు ఉన్న పౌరాణిక ప్రాముఖ్యతను తెలుపుతుంది. మార్కండేయ మహర్షి మహాప్రళయం సంభవించినప్పుడు సమస్త సృష్టి నీట మునిగిపోగా కేవలం మర్రి చెట్టు మాత్రమే నిలిచి ఉండటం చూస్తాడు. అప్పుడు ఒక మర్రి ఆకుపై చిన్ని బాలుడు కనిపిస్తాడు. ఆ పిల్లవాడు మర్రి ఆకుపై తేలియాడుతూ తన బొటనవేలును చప్పరిస్తూ ప్రళయం నుండి రక్షించబడినట్లుగా చూస్తాడు. విష్ణువు ఆ శిశువు రూపంలో మార్కండేయుడికి ప్రళయం నుండి రక్షించి భవిష్యత్ సృష్టికి ఆశాదీపంగా నిలిచాడు. ఈ కథ మర్రి చెట్టును నాశనం లేనిదిగా, ప్రళయాన్ని తట్టుకుని నిలబడే శక్తిగలదిగా చిత్రీకరిస్తుంది. ఇది విష్ణువు యొక్క అనంత శక్తిని మరియు సృష్టి, స్థితి, లయల చక్రంలో మర్రి చెట్టు యొక్క శాశ్వతమైన పాత్రను సూచిస్తుంది. మర్రి ఆకు పవిత్రమైనదిగా మరియు శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. అంతేకాదు కొన్ని ప్రాంతాలలో మర్రి చెట్టు యమధర్మరాజుతో సంబంధం కలిగి ఉందని నమ్ముతూ ఉంటారు. మరణించిన వారి ఆత్మలు కొన్నిసార్లు మర్రి చెట్టుపై విశ్రమిస్తాయని లేదా యమధర్మరాజు మర్రి చెట్టు కింద నుండి ఆత్మలను తీసుకువెళ్తాడని నమ్మకం ఉంది.
అందుకే మరణించిన వారి ఆత్మ శాంతి కోసం మర్రి చెట్టు కింద కొన్ని కర్మకాండలు నిర్వహిస్తూ ఉంటారు. మర్రి చెట్టు, దాని విశాలమైన పందిరి, చల్లని నీడ కారణంగా ఎంతోమంది సాధువులు, ఋషులు మరియు జ్ఞానులకు తపోవనంగా, ధ్యాన స్థలంగా ఉపయోగపడుతుంది. దీని కింద కూర్చొని జ్ఞానం పొందిన వారు, ఆధ్యాత్మిక సాక్షాత్కారం పొందిన వారు చాలామంది ఉన్నారు. మర్రి చెట్టు యొక్క ప్రశాంతమైన వాతావరణం ఆధ్యాత్మిక అన్వేషణకు అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది. మర్రి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం, నీరు పోయటం, దారం కట్టడం వంటివి హిందూ సాంప్రదాయంలో సాధారణ పూజా విధానాలు. సోమవారము, గురువారం వంటి శుభదినాల్లో మర్రి చెట్టును పూజించటం వల్ల కోరికలు నెరవేరుతాయని, గ్రహదోషాలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు. సంతానం లేని దంపతులు మర్రి చెట్టును పూజిస్తే సంతానం కలుగుతుందని కొన్ని ప్రాంతాల్లో నమ్మకం. గృహ నిర్మాణాలు ప్రారంభించే ముందు లేదా ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టినప్పుడు మర్రి చెట్టుకు పూజలు చేయటం శుభప్రదంగా భావిస్తారు. మర్రి చెట్టు కింద వివాహాలు, ఇతర శుభకార్యాలు నిర్వహించటం శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. మర్రి చెట్టు పవిత్రమైనది మరియు ప్రయోజనకరమైనది అయినప్పటికీ గృహాలకు దగ్గరగా పెరిగితే కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. దీని వేర్లు చాలా బలంగా ఉంటాయి మరియు లోతుగా చొచ్చుకుపోయి గోడలు, పైకప్పులను పాడు చేయగలవు. అందుకే ఇళ్ల దగ్గర పెరిగే చిన్న మర్రి మొక్కలను ప్రారంభ దశలోనే తొలగించటం మంచిది. పెద్ద చెట్లను తొలగించటం కష్టమైనప్పటికీ నిపుణుల సహాయంతో వేర్లను కత్తిరించి రసాయన చికిత్స ద్వారా నియంత్రించవచ్చు. ఈ చెట్టు వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందుతామో కూడా తెలుసుకుందాము. మర్రి చెట్టులోని ప్రతి భాగం, బెరడు, ఆకులు, పండ్లు, పాలు, ఊడలు ఆయుర్వేదంలో ఎన్నో వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. మర్రి చెట్టును కషాయం కాచి గాయాలు, పుండ్లపై పూస్తే త్వరగా నయం అవుతూ ఉంటాయి. మర్రి పాలను పులిపీర్లపై రాస్తే అవి తగ్గిపోతాయని నమ్ముతూ ఉంటారు. పగిలిన పాదాలకు మర్రి చెట్టు కాండం నుంచి వచ్చే రసాన్ని రాస్తే ఉపశమనం లభిస్తుంది. మర్రి చెట్టు బెరడు, పండ్లతో తయారు చేసిన సబ్బులు చర్మ సౌందర్యాన్ని పెంచుతాయని చెప్తూ ఉంటారు. మర్రి బెరడు కషాయాన్ని గోరువెచ్చగా చేసి యోని ప్రక్షాళన చేస్తే తెల్లబట్ట వంటి సమస్యలు తగ్గుతాయి. మర్రి ఆకుల చూర్ణం స్త్రీల జననాంగ సమస్యలకు ఉపకరిస్తుంది. మర్రి ఉడలతో పండ్లు తోముకుంటే దంత సమస్యలు రావు, దంతాలు దృఢంగా ఉంటాయి. మర్రి పాలను కీళ్ల నొప్పులున్న చోట రాస్తే నొప్పులు తగ్గుతాయని గిరిజనుల నమ్మకం. మర్రి ఆకులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మర్రి ఆకుల సారం జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. దీనిలో ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు విరోచనాలను తగ్గిస్తాయి. 5 నుంచి 10 గ్రాముల మర్రి ఊడలను తింటే మూత్రం నుంచి వీర్యం పడిపోవటం ఆగిపోతుంది. శీఘ్రస్ఖలనం తగ్గిపోయి వీర్య బలం పెరుగుతుంది. ఎర్రగా ఉండే మెత్తని మర్రి చిగుళ్లను ఎండబెట్టి పొడి చేసి దానిని పంచదారతో కలిపి తీసుకుంటే పురుషులలో శక్తి పెరుగుతుంది. మర్రి ఆకులు, బెరడు రసాన్ని తీసుకోవటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వివిధ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తాయి. మర్రి చెట్టు మూత్ర వ్యాధులపై పనిచేస్తుంది, జ్వరాన్ని అరికడుతుంది. మర్రి పండ్లను ఎండబెట్టి పొడి చేసుకొని పంచదారతో కలుపుకొని తింటే పైల్స్ వ్యాధికి చెక్ పెట్టవచ్చునని ఆయుర్వేద నిపుణులు చెప్తూ ఉన్నారు.